పురం నియోజకవర్గ జనసేన బీజేపీ టీడీపీ నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. వైసీపీ రాక్షస పాలనను తరిమికొట్టడమే ఏకైక లక్ష్యమని పవన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తు కోసం తప్పించినట్లు వెల్లడించారు. రాబోయేది కూటమి ప్రభుత్వమేనని, భారీ మెజారిటీతో అత్యధిక సీట్లు సాధిస్తున్నామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పెద్దలు ఎంపీ స్థానాలు ఎక్కువ కావాలని కోరడంతో జనసేన 2 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా జైల్లో పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితుల్లో వర్మ గారు కూడా ఇంత బలమైన నాయకుడు త్రిముఖ పోటీ నుంచి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసే సత్తా ఉన్న వ్యక్తి కూడా. ఉదాహరణకి మనం ప్రత్యర్థి పార్టీ అయినా ఇదే త్రిముఖ పోటీ అనేది ఇంత గౌరవిస్తారు వర్మ గారి. మనం 5 రోజులు కలిసి పనిచేస్తున్న పొత్తు ధర్మం ప్రకారం, కానీ ఆయన సత్తా నాకు తెలియదు కదా. ఆయన సమర్థత, ఆయన ప్రతిభ, ఆయన వ్యక్తిత్వం, ఆయన నిలబడే దానం, ఆయన లీడర్షిప్ ఎబిలిటీ నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను. ఆయన ఒకటే మాట కూర్చొని చెప్పాను, మీకు ఇంతకు ముందు ఏదైనా అసలు చిన్నపాటి పరపక్షాలు ఉన్నా కానీ వాటందరి తరఫున మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి మీరు ఏమాత్రం నొప్పించుకొని ఇబ్బంది కలిగించే అంశాలు ఉన్నట్టు గతంలో జరిగిన మనస్ఫూర్తిగా నేను క్షమించాను. ఎందుకంటే నేను తగ్గడం మీద ఉన్నాను. ఎందుకంటే ప్రజలు బాగుండాలంటే నేను ఒక అడుగు వెనక్కి వేయడానికి, ఒక అడుగు తగ్గడానికి సంసిద్ధంగా ఉన్నాను.